ఈ గ్యాస్ ప్రాబ్లం చాలా సులువైనప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం. కట్టెల పొయ్యి మీద వేరే వేరే రకంగా పొయ్యిలు కొనుక్కొని చేస్తున్నాం. చాలా ఇబ్బంది అవుతుంది. సిలిండర్లు ఒక టైంలో దొరకలేదు. బ్లాకులో కూడా కొన్ని రోజులు కొన్నాం. ఇప్పుడు బ్లాకులో మామూలుగా వస్తున్నాయి, కానీ రేట్లు బాగున్నాయి, విపరీతంగా ఉంది. ఆ రేట్లు కూడా భారత్ గ్యాస్ కూడా ఒకసారి 4,500 అంటున్నారు, ఒకసారి 4,000 అంటున్నారు, ఒకసారి 3,800 అంటున్నారు. అది కూడా సరిగ్గా సప్లై చేస్తలేరు. ఇప్పుడు మస్తుగా సూపర్ గ్యాస్ వాడుతున్నాం, అది కూడా రేట్లు ఎక్కువనే. ఈ రకంగా చాలా ఇబ్బంది అవుతుంది. రేట్లు కూడా బయట పెరిగినాయి. గ్యాస్ తోటి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎట్లన్నా చేసి రేట్లు తగ్గేటట్టు చూడాలి అని మా విజ్ఞప్తి. ఇంత రేట్లు పెరుగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు మేము ఎట్లా బతకాలా, ఎట్లా ఏం చేయాలా? డైలీ 3 వారంలో 2 సార్లు పెరిగితే మేమేం బతకాలా, ఎట్లా బతకాలా? ఇంత ఎండ కొడుతుంది. ఎండలో అయినా పబ్లిక్ కూడా తినడానికి కూడా రావడం లేదు. ఇబ్బంది అవుతుంది బాగా. వంట కట్టెల మీద చేయాలంటే 700 రూపాయల కట్టెలు 1,500 రూపాయలు 5 క్వింటలకు ఎక్కడ నుంచి వస్తాయి? ఇంత భరిస్తాం మేము. గ్యాసు ఇంత రేటు పెరిగితే 30-40 అంటే ఎంత 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 ఇంత పెరిగితే ఒక్కొక్కసారి 1000 రూపాయలు పెంచారు. 1000 మళ్ళీ పెంచి 40 ఇంత ఇది చేస్తే మేము ఇది కాదా? 1900 ఉండే ఇంతకుముందు సిలిండర్, ఇప్పుడు 3400 అయింది. మేము బతుకుడు కష్టమవుతుంది. గిరాకులు సరిగ్గా ఉంటలేవు. రేటు పెంచామంటే రేటు వేస్తే గిరాకు రాదు కాబట్టి అది రేట్లా నడిపిస్తే మాకు పడతలేదు. మేము లాస్ అవుతుంది. మేము పని చేసుకొని బతుకుదామంటే ఇట్లా అవుతుంది పరిస్థితి. ఇంతకుముందు సిలిండర్లు స్టార్టింగ్లో మనకు 1600, 1800 ఉంటుండే. ఇప్పుడు ఒకటేసారి మొన్న 1000 పెరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 42 రూపీస్ ఎక్స్ట్రా పెంచడం వల్ల మధ్యలో హోటల్ కూడా 2-3 రోజులు బంద్ చేయాల్సి వచ్చింది. సిలిండర్లు కూడా షార్టేజ్ ఉంది బాగా. ఇప్పుడు యావరేజ్గా అప్పటికిప్పటికి పోల్చుకుంటే డబల్ రేట్ అవుతుంది. 1800 నుంచి 33-34 వరకు అయింది ఇప్పుడు. ఇది ఇలాగే కొనసాగితే టిఫిన్ సెంటర్లు ఇప్పటివరకు చాలా మూతపడ్డాయి. ఇప్పుడు ఆల్రెడీ రేట్లు 30 నుంచి 40 వరకు వేయాల్సి వచ్చింది. కస్టమర్లతో కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రేట్లు ఎందుకు వేస్తున్నారు అని. భవిష్యత్తులో ఇలాగే ఉంటే టిఫిన్ సెంటర్లు మెయింటైన్ చేయడం మాత్రం చాలా కష్టం అవుతుందండి. లేదు, చాలా అంటే చాలా షార్టేజ్ ఉంది. అది కూడా రోజు 1-2 అక్కడ ఇక్కడ ఎత్తుకోవడం, ప్రతి ఒక్కరిని అడగడం, టైంకు సరిపోక ఒక్కొక్క రోజు బంద్ చేయాల్సి కూడా వస్తుంది. సిలిండర్లు అంటే రోజు ఎన్ని పడుతాయి? రోజు యావరేజ్గా 2 సిలిండర్లు వస్తాయి. 2 సిలిండర్లు అంటే ఒక 7,000 రూపాయలు సిలిండర్లకే పోతాయి. అంతకుముందు అయితే ఒక 3,000 అయిపోతుండే. ఇప్పుడు డబుల్ అయ్యేసరికి ఖర్చు వాటికే మొత్తం అవుతుంది. వచ్చిన అమౌంట్ అంతా సిలిండర్లకే పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ఈ కమర్షియల్ సిలిండర్ రేట్లు ఇంకా వేరే ఏదన్నా ఆల్టర్నేటివ్ దొరికితే తక్కువ రేట్లో అడ్జస్ట్ అయితే బెటర్ అని. సిలిండర్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే ప్రభుత్వం మాకు కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఏంటంటే సిలిండర్ ఇప్పుడు కమర్షియల్ బాగా రేటు పెరిగింది, 3500 దాకా అయింది. మాకేంటంటే వర్కర్లకు కూడా పని ఇబ్బంది అవుతుంది. ఇది ఇట్నే కొనసాగితే మాకు వర్కర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పని లేకుండా అవుతుంది, ఉపాధి లేకుండా అవుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఒకటే విన్నవి, మీరు సిలిండర్లు కొంచెం తగ్గించాలని మాకు కోరుతున్నాము. ఇట్నే కొనసాగాలంటే మీరు సిలిండర్ ప్రభుత్వం ఎట్లయినా చర్య తీసుకొని మాకు తగ్గించాలని కోరుకుంటున్నాను. పని ఉండదు మాకు సిలిండర్ లేకపోతే మాకు పని ఉండదు. సిలిండర్ కంపల్సరీ ప్రభుత్వాన్ని సేకరిస్తున్నాము, కంపల్సరీ ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఈ సిలిండర్ లేకపోతే ఉపాధి అన్నది చాలా మాకు లేకుండా అవుతుంది. పని బాగా ఇబ్బంది అవుతుంది, మొత్తానికే బంద్ ఉంటుంది. పని చేసుకునే వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటే, ఈ సిలిండర్లు కొంచెం కమర్షియల్ తక్కువ చేసి మాకు ఇవ్వగలరని కోరుకుంటున్నాము.